అత్తాపూర్లా ఇది మన ఆదాబ్ తెలంగాణలో వచ్చిన కథనం ఫ్రెండ్స్. ఇది ఆదాబ్ హైదరాబాద్లో వచ్చిన కథనం ఏంటంటే, దేవుడికే శటకోపం, రాజేందర్ నగర్లో సీతారామచంద్ర స్వామి భూమి హాంఫర్. అత్తాపూర్లోని సర్వే నంబర్ 384లో 12 ఎకరాలు మాయం, దేవాదాయ శాఖ భూమిని మింగేసిన కబ్జాకోరులు, కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలంలో అక్రమ నిర్మాణాలు, ఎవరికి తోచినంత వారు కబ్జా పెట్టిన పైనం, చోద్యం చేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు, ఎండోమెంట్ కమిషనర్ మౌనం వెనుక అంతర్యం ఏంటి, దేవుని భూమిని అక్రమార్కులు చెర నుండి రక్షించాలి, దేవాదాయ శాఖ అధికారులకు స్థానికుల రిక్వెస్ట్. ఇప్పుడు ఇది ఏందనంటే, సీతారామచంద్ర స్వామి దేవాదాయ సంస్థ ఎండోమెంటోళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే సిఐ కేసు రిజిస్టర్ చేస్తలేడు. నేను సిఐ గారితో పర్సనల్గా వచ్చేటప్పుడే మాట్లాడినా. సిఐ గారితో మాట్లాడితే సిఐ గారు నాతో ఏమనంటారంటే, మై ఎస్ఐ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ది సబ్జెక్ట్ అండ్ ఈజ్ లుకింగ్ ఇన్ టు ది మ్యాటర్. నౌ మా క్వశ్చన్ ఈజ్, సార్ మీరు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి ఉన్నారా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఎంక్వైరీ పెట్టడానికి ఉన్నారా? ఇదే ఎంక్వైరీలు మీరు అన్ని పెడితే కబ్జాలు ఎందుకు అవుతాయి సార్? ఇంత డ్యూ డైలిజెన్స్తో ఎందుకు పని చేస్తలేరండి? ఇలా పోలీసు వాళ్ళకు అత్యంతంగా దేవాలయాల మీద అంత ప్రేమ ఎట్లా వచ్చిందండి? లేకపోతే వాళ్ళ మీద ఎందుకు ప్రేమ వచ్చిందండి? నేను చెప్పి మరీ చేసిన, సార్ నేను ఇది న్యూస్లో కొడుతున్నా అని చెప్పిన. అత్తాపూర్ సిఐ మీ పేరు తీసుకొని కూడా చెప్తా సార్ అని చెప్పిన. చెప్పుకోండి, నాకు పెద్ద ఫరక్ పడదని చెప్పారు. ఎండోమెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఇగో కంప్లైంట్ కాపీ, మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి ఏముంది? మళ్ళీ ఇంతే చిత్తశుద్ధితో అంతి చేసినా మీ ట్రాక్ రికార్డ్ మొత్తం బయటికి రావాలని చెప్పిన నా టీంకి. ఆబ్వియస్లీ వీ విల్ లుక్ ఇన్ టు ది సబ్జెక్ట్ సార్. వెన్ యు ఆర్ అడమెంట్ టు సపోర్ట్ us ఆన్ అవర్ రిలీజియస్ ఐడెంటిటీ, మా ఆస్థాని మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఈ అడ్డమైన వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తున్నారా అన్న గంభీరమైన ఆరోపణలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. యూ మే బీ వర్కింగ్ ఫర్ పర్ఫెక్షన్, బట్ అట్లీస్ట్ వీ సే దట్ వై ఆర్ యూ నాట్ రిజిస్టరింగ్ ఎన్ ఎఫ్ఐఆర్ ఈజ్ ఎ క్వశ్చన్ టుడే యూ హ్యావ్ టు ఆన్సర్. ఇవాళ ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలా? మీరు మీడియాలో మాట్లాడుకోరు, ఏమైనా చేసుకోరు అని అంటే, ఇందులో ఎవడెవడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఏ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఇంత అహంకారమా? హిందువుల దేవాలయాల పైన మీరు ఇంత అహంకారమా? అదే మేము పోయి ఒక చర్చ్ దగ్గర నిలబడితే మాత్రం మీరు ఎఫ్ఐఆర్లు బుక్ చేసి పడదొప్పుతారు. అదే మేము మస్జిద్ దగ్గర పోయి ఒక మాట మాట్లాడితే మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేసి పడదొప్పుతారు. ఎట్లా? ఇది ఎట్లా అని చెప్పి నేను అడుగుతున్నా సార్. దీనికి ఎవడు సమాధానం చెప్తారు సార్? దేవాదాయ శాఖ ఇక మీరు ఉంటెంత ఊడితెంత? అసలు మీరు ఎంత చాతగానే దద్దమ్మలు ఎవరని ఉన్నారు తెలంగాణలో అంటే 2 డిపార్ట్మెంట్. ఒకటి ఫస్ట్ ప్లేస్లో గోల్డ్ మెడల్ తీసుకునేది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. మాకెందుకు జీతాలు వస్తున్నాయి, జీవితం హాయిగా నడవని. దేవాలయ భూములు ఏమైతే ఏంది? అందుకే ఈ మాఫియా బోర్డులకు సనాతన బోర్డు కావాలా? యోగి ఆదిత్యనాథ్ గారు అన్న మాట కరెక్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్జిబిషన్లలో కూడా ఏమవుతుందో మీరు చూడురుపో, ఏడవడతాడ పిస్తా స్టాల్లే కనబడుతున్నాయి. ముందు భగవద్గీత ఆ పాటలు, ఆ షాయనాయిలు, ఆ బాజా భజంత్రి కనబడేది వెనకటికి మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. మీరు ఎక్కడ పోతే అక్కడ ఏ పాటలు వినబడుతున్నాయో చూడండి, పోర్రు ఒకసారి తెలుస్తుంది. నుమాష్కి పోండ్రి, ఏడా చూడాడా పిస్తా హౌస్వే కనబడుతున్నాయి. వారేవా కాంగ్రెస్ వీడు కబ్జాలు చేస్తుంటాడు, షెడ్లు కడతా ఉన్నాడు. నువ్వు ఫస్ట్ స్టేటస్కో పని ఆపియాలి కదా, పోలీస్ ఆఫీసరే ఉండి కంప్లైంట్ ఇచ్చిరు కదా, మేము ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసే బాధ్యత మీది కాదు, లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత మీది. దెర్ హ్యాడ్ బీన్ అన్ ఇష్యూ, ద మ్యాటర్ ఇస్ సివిల్ ఇన్ నేచర్. You book an FIR against the culprits, there ends your subject. Now as a part of the investigation, whether you want to keep the FIR, retain the FIR, or you want to quash the FIR, that's a secondary issue. But you have to register an FIR, right? If there is akkada law and order situation వస్తే దానికి అత్తాపూర్ సిఐ కారణమా? మీ కమెంట్ రూపంలో చెప్పురు ఫ్రెండ్స్. దేవాదాయ శాఖ ఏం బిక్తున్నది? మళ్ళీ మీరు చెప్పినా కానీ పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేస్తలేరంటే పనికిరాని చెత్త మీరు తయారవుతున్నారాడ. యూ డోంట్ హ్యావ్ ఎన్ అథారిటీ టు కమాండ్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. షెట్టుకు పుట్టకు తిరుగుకుంటా ఇట్లాంటి ఆదాబ్ హైదరాబాద్ లాంటి పేపర్లు పాపం తిరుగుకుంటా కొంచెమో గొప్పను పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు. రాష్ట్రీయ వానర సేన దీని మీద కన్నెర్ర చేసింది. సాక్షాత్తు జాతీయ అధ్యక్షుడు నామ్ రామరెడ్డి దీని మీద ఖచ్చితంగా మాట్లాడి మీరు ఎందుకు రిజిస్టర్ చేయరండి ఎఫ్ఐఆర్ అని చెప్పి మాట్లాడిండు. రామరెడ్డి గారు మాట్లాడిన తర్వాత నేను కూడా ఇవాళ మాట్లాడినా సిఐ గారితో. సార్ దెన్ మళ్ళీ నేను ఈ షోలో మాట్లాడుతున్నా సార్ అంటే మాట్లాడండి మీరు అన్నట్టు. థ్యాంక్ యూ అని నేను కూడా ఫోన్ పెట్టేసి, నేను ఎవరికి ఫోన్ చేసినా ఫస్ట్ ఇనిషియల్గా ఫోనే చేస్తా, నెక్స్ట్ టైం లైవ్లోకి తీసుకుంటా. సార్ చిత్రగుప్త has already started the inquiry and we will not leave this matter. దేవాలయాల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఊకునేది లేదు సార్. ఎస్, కొంతమంది డైలాగులు కొడతారు, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి, గెలిచిన తర్వాత ధనం కోసం దేహం కోసం దాసులైపోతారు సార్. చెప్పినా కదా సార్, కోస్తే కాషాయమే. కట్టర్ అంటే కట్టర్ హిందూ और हमें गर्व है इस बात कि मैं हिंदू हूँ, इस बात पे हमें गर्व है और रहेगा. And we will not leave this care. Constitutionally we will fight back. And if we find that you are favoring anybody, మీరెవరన్నా ఫేవర్ చేస్తున్నారు అని తెలిస్తే ఆ సీతారామచంద్ర సాక్షిగా చెప్తున్నాం సార్,
వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు సార్. కాన్స్టిట్యూషనల్ మీరు నిజంగా స్వచ్ఛందంగా ఎంక్వైరీ చేసి ఇట్లా పోతే సార్ దానికి మీకు పాదాభివందనం కూడా తెలుపుతాం. కాకపోతే పెదవులు మూసుకునే రకమైతే చిత్రగుప్తు కాదు. అత్తాపూర్ కేంద్రంగా చిత్రగుప్తు పనిచేస్తుంది. భారత్ మాతాకి జై. దేవాలయాలకు వస్తే నో కాంప్రమైజ్, సబ్జెక్ట్ కూడా ఉండదు ఆడ.